హాయ్ అండి. హాయ్ హాయ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బానే ఉంది. ఏం నచ్చింది? తనుజ చాలా బాగా ఆడుతుంది. సో ఫస్ట్ కన్నా ఇది ఈ సీజన్ చాలా బాగుంది. ఓకే, నిన్న జరిగిన టాస్కుల్లో కొంతవరకు తనుజ అన్ఫేర్ అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? చెప్పండి. అన్ఫేర్ ఏం చాలా బాగుంటది, జెన్యున్ గా ఉంటది అండ్ రియల్ గా హార్డ్ వర్కర్. బాగా చేస్తుంది, బాగా క్లోజ్ గా ఉంటది. ఎవరితో వస్తే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటుంది కదా తనుజ, కరెక్ట్ కాదు కదా అంటున్నారు బయట, మీరేమంటారు? రిలేషన్ అని మీరు అంటున్నారు, బట్ ఆమె జెన్యున్ గా ఉంటుంది, అందరితోటి క్లోజ్ అంటే. సో తన వాళ్ళని తను ఉంటుంది, సో అందులో రిలేషన్షిప్ అని మనం క్రియేట్ చేస్తున్నాం అంటే. తనుజకి 2 మాస్కులు ఉన్నాయా? లేవు. అంటే తనుజ శ్రీజ వచ్చింది కదా, తనుజని వణికిస్తుంది, సో దానిపై మీ అభిప్రాయం? సో ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఒకళ్ళు రావాల్సిందే కదా, అలా శ్రీజ వచ్చింది. ఓకే, అంటే శ్రీజ దెబ్బకి తనుజ వేరే కంటెస్టెంట్స్ భయపడినారా? అదైతే చాలా ఇప్పుడు స్ట్రిక్ట్ గా. భయపడిందా మాధురికి అయితే భయం వచ్చింది. శ్రీజ దెబ్బకు? అవును, సో ఎలా చెప్తున్నారు? చూస్తున్నాం కదా, ఫస్ట్ తన నేమ్ తెలియదు అనేదే కదా తన ఎలిమినేట్ చేశారు. సో మళ్ళీ రీఎంట్రీతోని తనకి చాలా ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోయింది. సో అంటే తనూజ చిన్న వయసు ఉన్నప్పటికీ అమ్మాయికి సో బిగ్ బాస్ లో ఒక ఆటం బాంబ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? ఇమాన్యుయల్, రాము, భరణి గారు, శ్రీజ. సో అంటే ఇంకొక విషయానికి వస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుయల్. ఎందుకు ఇమాని? ఆయన వే ఆఫ్ చాలా బాగుంది, క్యారెక్టరిజం కూడా చాలా బాగుంది. అంటే ఉంటాడు కదా, పండుగ ఉన్నప్పటికీ సో అంటే ఫేక్ ఆట ఆడుతున్నారు, 2 మాస్క్ ఉన్నారు. లేదు లేదు, ఇమాన్యుయల్ అయితే బాగా జెన్యున్ గానే ఆడుతున్నాడు. సో ఓవరాల్ గా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ ఇమాన్యుయల్ అని అనుకుంటున్నాము, రన్నర్ శ్రీజ శ్రీజ. రాముపై మీ అభిప్రాయం? అంతేం తెలియదండి రాము మీద. లేదా మీకు? లేదు. తనుజ అవమానిస్తుంది కదా ప్రతిసారి రాము రాథోడ్ని, ఏమంటారు మరి దానికి? సో అట్లేం లేదు, అక్కడ అందరూ ఈక్వల్ గానే ఉంటున్నారు, క్లోజ్ గానే ఉంటారు. రామ్ అంటే తనూజ అనేది ఒక కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అని దువ్వాడ మాధురి అనింది, అసలు దానికి ఏమంటారు? అంతేం లేదండి, తనుజ ఆడేదంతా జెన్యున్ గా. ఆల్రెడీ తను ఫేస్ చేసింది బిగ్ బాస్ ని, సో ఇంతకు ముందు కూడా వచ్చింది. సో ఆ విధంగా చూస్తే తనంతా కొంచెం క్లారిటీగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. రీతు చౌదరి గురించి ఏం చెప్తారు? రీతు చౌదరి వేస్ట్. బిగ్ బాస్ కి ఎమోషన్, అది గేమ్ ఆడడానికి రాలేదు, వేరే రిలేషన్స్ పెట్టుకోవడానికి వచ్చింది. బాగానే ఆడుతుంది అంటున్నారు. లేదు లేదు, నాకైతే కనిపించలేదు, ఓన్లీ పవన్ తో మాత్రమే కనిపించింది. ఓకే.